ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభాగవతము 17వ అధ్యాయము. భీష్ముడిని బాణాలతో అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచంలో దేనికైనా ఆలంబనము ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి శకునికి మధ్య దూచక్రీడ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండటంలో మర్చిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తరువాత శకునికి గుర్తొచ్చింది. నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆమెను ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు, ద్రౌపదిని వడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది వడ్డమన్న శకునికి వెళ్తుంది, కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయన దాసుడను, దోషం ఆయనకు వెళుతుంది అనుకుని ధర్మరాజు ద్రౌపదిని వడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడి రజస్వల అయిన ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకువచ్చి వలవలు ఊడ్చాడు. ఓడిస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక్క ప్రశ్న వేసింది. ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు. వాళ్లకు ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా, ధర్మం చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసింది దోషమే, ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని వడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీదేవి శపిస్తే ధృతరాష్ట్రుని సంతానమంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుకుండా ఒక మానవతికి, ఒక మహాపతివ్రతకు వలువలు ఒడుస్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలో ఆయనకి అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అనేది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమందు వైకల్యమే. ఈ దోషానికే కొట్టవలసి వచ్చింది. అందుకే భీష్ముడిని అన్ని బాణాలతో కొట్టారు. ధర్మాచరణము అంటే ఎంత గహనంగా, ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చాడు. దుర్యోధనునితో ఒక మాట చెప్పాడు. నువ్వు పాండవుల వైపు ఉన్న వాళ్లలో ఎవరిని సంహరించమన్నా సంహరిస్తాను, కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తర్వాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడిన ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ అని నమస్కరించాడు. తాత, మేము నీవు పెంచి పెద్ద చేసిన వాళ్లము, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు భీష్ముడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని, నీ గౌరవానికి పొంగిపోయాను, మీ 5గురి జోలికి రాను అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షానికి సర్వసైన్యాధిపతియే నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు, తాత, నువ్వు రానక్కర్లేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కదా, యుద్ధంలో నువ్వు ధనసు పట్టగా ఎవరూ నిన్ను కొట్టలేరు, నువ్వు యుద్ధంలో ఉంటే ఎలా తాత అని చేతులు నిలిమాడు. అప్పుడు ఆ విషయం అడగకు, కొన్నాళ్లు పోయాక కనబడు చూద్దాం అన్నాడు భీష్ముడు. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు.